అనుభవాలను ఇంకా మర్చిపోకముందే చైనాలో మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. ఈ కొత్త వైరస్ బారిన పడి చైనాలో వేలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంతకీ ఈ కొత్త వైరస్ ఏంటో తెలుసా? హెచ్ఎంపీవీ వైరస్ కరోనా మహమ్మారి సృష్టించిన విలయ తాండవం ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది. యావత్ ప్రపంచాన్ని ఓ శ్మశాన వాటికగా మార్చి మనిషి ప్రాణాలతో చెలగాటమాడుకుంది ఈ వైరస్. కనీసం అయిన వారు ఆప్తులు చనిపోయినా వారిని చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది. చివరకు జేసీబీలతో శవాలను పూడ్చే పరిస్థితి తెచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ కరోనా సృష్టించిన మారణ హోమాన్ని మర్చిపోతున్నాం. అలాంటి దారుణ పరిస్థితి మళ్లీ రావద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి చైనా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా కొత్త వైరస్ వ్యాప్తితో చైనాలోని హాస్పిటల్స్ మళ్లీ కిక్కిరిసిపోతున్నాయి. మళ్లీ కరోనా వ్యాప్తి సమయంలో కనిపించిన దృశ్యాలే ప్రస్తుతం చైనాలో కనిపిస్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచం మరోసారి ఆందోళనకు గురవుతుంది. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానియో వైరస్ ఇది ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్. ఇది సేమ్ టు సేమ్ కరోనా వైరస్ లక్షణాలనే కలిగి ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి సోకే అంటువ్యాధి. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇలా ఈజీగా గాలి ద్వారా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులో చైనాలో అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందో కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతుంది. అక్కడ హాస్పిటల్స్ అన్ని ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడ్డ వారితో నిండిపోతున్నాయి. కరోనా సమయంలో మాదిరిగానే హాస్పిటల్స్ వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఇక ఈ హెచ్ఎంపీవీ వైరస్ ప్రాణాంతకమైందిగా తెలుస్తోంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా శ్వాసకు సంబంధించిన సమస్యల్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇక జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా జలుబుతో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొందరిలో చాలా సీరియస్ శ్వాస సమస్యలకు దారితీస్తోంది. ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి ప్రాణాంతకంగా మారుస్తోంది. ఇది కొన్నిసార్లు న్యూమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా కారణమవుతోంది. ఇది గాలి ద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఇది ఒక్కసారిగా విజృంభిస్తోంది. లక్షణాలు బయటపడే లోపే మరికొంతమందికి వ్యాప్తి చెందుతోంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వ్యాపిస్తోంది? హెచ్ఎంపీవీ ఎలా వ్యాపిస్తోందంటే హ్యూమన్ మెటానియో వైరస్ గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతోంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ గాల్లోకి చేరుతోంది. అక్కడ దగ్గరలో ఉన్న వారిలోకి శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతోంది. ఇక ఈ వైరస్ సోకిన వారికి జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాలుంటాయి. కాబట్టి వారు తరచూ చేతులను నోటికి అడ్డు పెట్టుకోవడం గాని, ముక్కు తూడ్చుకోవడం గాని చేస్తుంటారు. ఇలాంటి వారితో షేక్ హ్యాండ్, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారు ఉపయోగించే వస్తువులను వాడటం ద్వారా కూడా ఇతరులకు వ్యాప్తి చెందుతోంది. ఇలా హెచ్ఎంపీవీ వైరస్ కూడా కరోనా వైరస్ లక్షణాలనే కలిగి ఉంటుంది. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చేస్తుండాలి. అసలు హెచ్ఎంపీవీ వైరస్ ఎవరికి ఎక్కువ ప్రమాదం? హెచ్ఎంపీవీ వైరస్ సాధారణ జలుబు లక్షణాలనే కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపించదు. కేవలం 4-5 రోజుల్లో రికవరీ కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే 5 ఏళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు ఈ వైరస్ సోకితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీరిలో ఇది ప్రాణాంతకమైనదిగా మారే అవకాశం ఉంటుందని, కాబట్టి వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వాటితో బాధపడే వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారిలో ఇమ్యూనిటీ సిస్టమ్ ను మరింత దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతోంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారిపై కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అసలు ఇంతకీ హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ లక్షణాలేంటి, మరి వాటికి చికిత్స ఉందా? హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి ప్రత్యేక లక్షణాలేమీ కనిపించవు. సాధారణ జలుబు, దగ్గులాగే ఉంటుంది. చాలా మందిలో ఇది కేవలం 4-5 రోజుల్లో నయమవుతోంది. కాబట్టి దీన్ని నిర్ధారించడం చాలా కష్టం. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలు బాగా ఎదుర్కొంటుంటే హాస్పిటల్స్కి తీసుకెళ్లి వైద్యం అందించాలి. ఈ వైరస్ నిర్ధారణ అయినా నయం చేయడానికి ఎలాంటి యాంటీవైరస్ మెడిసిన్స్ లేవు. కాబట్టి శ్వాస సమస్యలను తగ్గించేందుకు బయట నుండి ఆక్సిజన్ అందించడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం వంటివి చేస్తుండాలి. ఇలా సాధారణ వైద్యం అందించడం తప్ప దీనికి ప్రత్యేక వైద్యం అంటూ ఏమీ లేదు. చైనాలో హెచ్ఎంపీవీతో పాటు మరిన్ని వైరస్లు వెలుగు చూస్తున్నాయా? గత కొన్ని రోజులుగా ఈ హ్యూమన్ మోటానియో వైరస్తో చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా, న్యూమోనియా కూడా చైనాలో పెరిగిపోయింది. ఇవి చాలవన్నట్లు మళ్ళీ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి మొదలైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ వైరస్ల వ్యాప్తిని నివారించడానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ వైరస్ల వ్యాప్తిపై చైనా ఎలాంటి సమాచారం బయట పెట్టడం లేదు. వైరస్ వ్యాప్తి ఉందని గాని లేదని గాని చెప్పడం లేదు. గతంలో కోవిడ్ సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. దీంతో ఆ దేశ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ సూచిస్తుంది. బీ అలర్ట్.